బైబిల్ అంతా ఏం చెప్తుందట? నిన్ను వలె నీ పొరుగు వానిని ప్రేమించు. ప్రేమించడం అంటే ఏంటి చెప్పండి? మాటలా ఐ లవ్ యూ అని గుణప పట్టుకుని తిరగటమా? ప్రేమించటం అంటే అవతల వాడి కష్టాలను అర్థం చేసుకుని త్యాగాలు చేయటం, అది ప్రేమ. బైబిల్ ఈ ప్రేమించటం విషయంలో ఏ స్థాయికి మనిషిని తీసుకెళ్లిందో మీకు తెలియాలి. లేవీకాండం 23వ అధ్యాయం 22వ వచనం చూడండి. బైబిల్ ధర్మం చెప్తున్నాడు ఆయన అన్నట్టు. ఏంటి ధర్మం అంటే, మీకు పొలం ఉంది కదా, పంట వేసుకున్నారు కదా, పంటను కోసుకుంటున్నారు కదా, వార అంటే చివర చేనుకు చివర గట్టు ఉంటది కదండి, ఆ వార వరకు పూర్తిగా కోసేకండి ఆయన. ఆ వార కొంచెం వదిలేయండి అన్నట్టు. ఎంత మంచి దేవుడు చూడండి. 2 మధ్యలో పంట కోసుకుంటున్నప్పుడు నువ్వు కోసుకుని కట్టుకుంటున్నప్పుడు నీ చేతిలోంచి కొన్ని జారిపోతాయి కదా పరలో, దాన్ని పరిగంటారు కదండి. ఆ జారిపోయినవన్నీ వదిలేసాను ఆయన అన్నట్టు. నీకు చాలా పంట ఇచ్చాను కదా, చాలా భూమి ఇచ్చాను కదా, ఆ జారిపోయిన పరిగి మాత్రం వదిలేసే. ఎందుకయ్యో వదిలేయాలంటే చెప్తున్నాడు, నీ చుట్టుపక్కల నువ్వున్న గ్రామంలో పేదవాడు ఉంటాడు, పొలం లేనివాడు ఉన్నాడు, వాడికి దున్నుకోవడానికి పొలం లేదు, మరి ఏం తిని బ్రతకాలి వాడు? నువ్వు అలా రాలిపోయినవి వారలు వదిలేసినవి వాడు కోసుకుని తింటాడు, వాడు ఏరుకుని తింటాడు, పరిగి వారు ఏడుకుని తింటాడు. మీ ఊర్లో పేదవాళ్ళు ఉంటారు. నెక్స్ట్ అన్నాడు, మీ ఊర్లో పరాయి దేశస్తులు ఉంటారు. వాడు దేశం కాని దేశం నుంచి నీ మధ్యలో బ్రతకడానికి వచ్చాడు, రాష్ట్రం కాని రాష్ట్రం నుంచి నీ మధ్యలో బ్రతకడానికి వచ్చాడు. వాడికి ఆ పరిగి విడిచిపెట్టిన ఆయన వాడు ఏరుకుని తిని బ్రతుకుతాడు అని చెప్పింది బైబిల్. ఏమి ప్రేమ అండి, ఏమి ఆప్యాయత అండి మనుషులంటే దేవుడికి. మనిషిని ఎంత మంచి మానవత్వం కలిగిన మనిషిగా, దైవత్వం కలిగిన మనిషిగా బైబిల్ నిలబెడుతుందో మీరు ఆలోచించాలి. మానవత్వంలో హైట్స్ అండి బైబిల్. పరాయి దేశస్తుడి నీ మధ్యలో బ్రతకడానికి వచ్చాడు కదా, వాడిది దేశం కాదు కదా, ఈ రాష్ట్రం కాదు కదా, ఇక్కడ వాడు బ్రతకడానికి వచ్చాడు కదా, వాడు బ్రతకడానికి కూడా నీ చేలో పరిగెరుకునే బతుకుతాడు, వదిలేసేవాడు కొరకు అన్నాడు. ఈ రోజు ఏమంటున్నారు చెప్పండి? ఈ దేశం ఆ దేశం కొట్టుకు చావట్లేదండి. ఈ ప్రాంతం ఆ ప్రాంతం, ఈ రాష్ట్రం ఆ రాష్ట్రం అని మనుషులు కొట్టుకు చచ్చిపోతుంటే పరాయి దేశస్తులు కూడా పరిగొదిలే అన్నాడు దేవుడు. ఎంత మంచి దేవుడు అండి, ఎంత మంచి మాటలండి. ఆ దేశము ఈ దేశము, ఆ మతము ఈ మతము బైబిల్ అంటగట్టకండి. బైబిల్ ధర్మం, బైబిల్ సృష్టికర్త రాయించిన గ్రంథం. మనుషులందరూ క్షేమంగా ఉండాలి, మనుషులందరూ సమాధానంతో ఉండాలి, మనుషులందరూ ఆకలి దప్పుకులతో ఉండకూడదు, పేదలు ఉండకూడదు, పేదవాడికి ఉన్నవాడు ధర్మం చేయాలి అని మనుషులందరినీ క్షేమంగా ఉంచడానికి దైవం రాయించిన దైవ గ్రంథం, పరిశుద్ధ గ్రంథం ది బైబిల్. ఇది మతం కాదు, ధర్మం.